ఇక చూసినారల్లా 1 o'clock షిఫ్ట్ లాగినని చెప్పి ఖాళీకి కూర్చున్నా అని చెప్పి నాతో కూడా వేసిన తక్కువ పనులేగో గింజేరిస్తుంది మా వదిన. నేను కూడా అసలు ఏదో ఆ పని ఈ పని అని రోడ్ల మీద తిరిగి వస్తా అయిపో ఇంటి పట్టున ఉంటే ఇట్లా పనులు చేయిస్తారు. ఇలా తీసిన గింజ ఎండబెట్టుకొని తినే ఉంటుంది తింటే ఉంటుంది ఎండబెట్టుకొని తింటే అబ్బో సూపర్. అంతేనా? ఎక్కువ తింటేనే వస్తాయి, కొన్ని తింటే ఎందుకు వస్తాయి? అంతేనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నిజంగా ఎన్ని తింటే గొంతున వస్తుంది, ఎన్ని తింటే ఎంతవరకు తినొచ్చు? రోజుకి 1 కాయ తినొచ్చా, 2 కాయలు తినొచ్చా? ఇంకో చూడండి మెత్తగా ఉంది ఈ కాయ. ఇదైతే ఇప్పుడైతే తినేద్దాం. అలాగుంది. ఎన్ని గింజలు తీస్తే చూడరు ఎంత వెళ్ళింది, గిత్త పిరికడు కూడా వెళ్ళలేదు. ఇలా ఎంతమంది చింతకాయ పచ్చడి ఇలా తొక్కి గింజ తీసి మిరప పండ్లతోటి పచ్చడి పెట్టుకుంటారు? కామెంట్స్ చేయండి. ఇక మా అన్న కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే అలసిపోయి. మాట కొట్టి వచ్చిండు మా అన్న, పొలం పనికి వెళ్ళి వచ్చిండు. నేనంటే ఇంట్లో ఉన్నా కాబట్టి నాతో ఇక ఈ పని చేస్తుంది. అవి చూడండి ఇప్పుడే బ్రష్ చేస్తుండు పొలం పనికి వెళ్ళొచ్చి. ఇక ఈరోజు నాకు ఇదంతా అయిపోయిన దాకా నన్ను మా వదిన వదిలేటట్లేదు. ఇక తప్పదుగా నాకు. ఇక మీరన్నా ఇక హ్యాపీగా తిరిగిరండి ఫ్రెండ్స్. ఇక నాకు ఎటువంటి సెలవులు లేవు. ఇది అయిపోయిన దాకా నన్ను పిండేస్తుంది ఇక నన్ను.